అందరూ ఆడుకోవడం, మరి పీపుల్స్ ప్లాజాలో కూడా ఒకటి లాస్ట్ టైంలో ఎల్బీ స్టేడియంలో, అలాగా ప్రత్యేకంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మా సుదర్శన్ అన్న గారు ఉన్నప్పటి నుండి ఈ యొక్క ఆనవాయితీ నడుస్తూ ఉంది. ఇక్కడ కాముడిని కాల్చిన తర్వాత హోలీ చేసుకునేటువంటి మాకు ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి రాజ్ కుమార్కి, అదేవిధంగా వీణా మాధురి గారికి, మరి వారందరికీ, సందీప్ గారికి, కుటుంబ సభ్యులకి, ఖైరతాబాద్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. కైట్ ఫెస్టివల్ చూసుకుంటే ఈ రోజు కూడా హోలీ కూడా చాలా అంటే ఎట్లా చేసుకున్నారు, చిన్నప్పుడు ఎట్లా చేసుకున్నారు హోలీ? చిన్నప్పుడు కూడా ఇలాగే చేసుకునే వాళ్ళం. మళ్ళా తీపి గుర్తులు మాకు గుర్తొస్తా ఉన్నాయి. అన్న రేపు హాజరవుతుర్రా ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ సంబంధించి? రేపు ఆయిలుండే తెలుస్తలేదు. రేపు మళ్ళీ పోస్ట్పోన్ అయిందన్న, మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందని తెలిసింది. ఎందుకంటే రేపు బట్టి గారి కొడుకు మ్యారేజ్ ఉంది కాబట్టి. సో ఇప్పటివరకు అయితే నాకు అనర్హత పిటిషన్ సంబంధించి స్పీకర్ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు. రేపు కూడా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బట్టి కుమారుడి వివాహం సంబంధించి పనుల దృష్ట్యా రేపు కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మత సామరస్యాలకు ప్రతీకగా హోలీ జరుపుకుంటాం. దాదాపు ఖైరతాబాద్ గణేష్ దగ్గర కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం హోలీ అయితే ఇక్కడ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. చిన్నప్పటి నుంచి కూడా హోలీ అంటే చాలా ఇష్టమైన పండుగ. సో హోలీ సెలబ్రేషన్స్లో చాలా బిజీగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ సెలవుల కోసం ఖైరతాబాద్ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.